Good morning, everyone. We have been discussing about SA 200, overall objectives of the independent audit and conduct of audit in accordance with the standards on auditing. And in that, we have discussed about the objectives of the first part of the standard, like objectives of the audit. And next, we are discussing about the some certain requirements of the standard, like ethical requirements, professional skepticism, and professional judgment, and sufficiency and appropriateness of the audit evidence. Like that, we have discussed some few points. And now, in the same way, we are going to discuss about the how to conduct the audit in accordance with the standards on auditing. In accordance with the standards on auditing. Sir, already ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం సార్. అంటే మనకు ఆల్మోస్ట్ వీ హ్యావ్ 46 స్టాండర్డ్స్. వీ హ్యావ్ 46 స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకే, రైట్ సార్. ప్రతి అసైన్మెంట్లో అంటే ప్రతి ఆడిట్లో కూడా 46 స్టాండర్డ్స్ కంపల్సరీగా అప్లై చేయాలా సార్? నో, 46 స్టాండర్డ్స్ కంపల్సరీగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. There is no need to apply the entire 46 standard. సార్ మరి సెలెక్టివ్ పర్టికులర్ స్టాండర్డ్ అప్లై చేయాలని మనకెలా తెలుస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎటువంటి స్టాండర్డ్ అప్లై చేయాలంటే ఓన్లీ ద స్టాండర్డ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు ద ఆడిట్. అంటే మన ఆడిట్కి ఏవైతే రిలవెంట్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ని మాత్రమే మనం అప్లై చేయాలి. సరే, బాగానే ఉంది. ఇక్కడ కూడా క్లియర్గా లేదు. వాట్ ఈస్ ద రిలవెంట్ స్టాండర్డ్స్? అసలు రిలవెంట్ స్టాండర్డ్ అంటే ఏంటి? A particular standard is said to be relevant if first condition, such standard is in effect. And the circumstances in that standard, given in that standard are existing. The circumstances given in that standard are existing. అంటే ఫస్ట్ ఏం చెప్పాడంటే we need to apply only the relevant standard, right? Or what is a relevant standard? A particular standard, let it be SA 200, SA 210, 220, 230, whatever it may be. A particular standard is said to be relevant for our audit, if and only if such standard is in effect, and the circumstances given in that standard are existing. Sir, in meaning and sir, standard ఎఫెక్ట్ లో ఉండాలంట. ఇట్ షుడ్ బి ఇన్ ఎఫెక్ట్. అంటే స్టాండర్డ్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉండాలి.
As you know, standards on auditing will be issued by the Institute of Chartered Accountants of India. ఆ స్టాండర్డ్ వ్యాలిడిటీ కూడా వాళ్ళే చెప్తారు. ఓకేనా, లేదంటే అంటే వాళ్ళు నోటిఫై చేసినప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుంది, వర్కింగ్లోకి వస్తుంది. సో అప్పటి నుంచి మనం ఆ స్టాండర్డ్ మనకు అప్లై అయితే ఆ స్టాండర్డ్ని అప్లై చేయాలి. ఓకేనా, అంటే ఎప్పుడైతే ఐసిఐ నోటిఫై చేసి ఆ పర్టికులర్ టైం దగ్గర నుంచి ఈ స్టాండర్డ్ని అప్లై చేయమని మనకి ఇస్తుందో, దెన్ వీ కెన్ సే దట్ ద స్టాండర్డ్ ఈజ్ ఇన్ ఎఫెక్టివ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్, ద సర్కమ్స్టాన్సెస్ గివెన్ ఇన్ దట్ స్టాండర్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఆ స్టాండర్డ్లో చెప్పిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్టాండర్డ్లో చెప్పిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఆడిట్లో ఉండాలి. మన ఆడిట్ చేసేటప్పుడు మనకి ఎదురవ్వాలి. should be faced by us, should be such circumstances should be faced by us during the audit, faced by us during the audit, during the audit. మనం ఆడిట్ చేసేటప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ మనకి ఎదురైతే దెన్ we can say that particular standard is relevant standard. సార్ అర్థం కాలేదు, సర్కమ్స్టాన్సెస్ ఏంటి మాకేం అర్థం కావట్లేదు. లెట్స్ టేక్ ఎస్ఏ 240. ఎస్ఏ 240లో ఫ్రాడ్స్ అరైజ్ ఉన్నప్పుడు, లేదంటే ఫ్రాడ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎస్ఏ 240లో ఉంటుంది. ఎస్ఏ 240లో ఉంటుంది. సో అంటే ఖచ్చితంగా నిజంగా ఎస్ఏ 240లో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాడు, ఆ సిచ్యువేషన్స్ కనుక ఉన్నట్టయితే, ఆ పెర్సెప్షన్స్ కానీ ఆ బిలీఫ్స్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. లైక్ మేనేజ్మెంట్కి మార్కెట్ లేకపోయినా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫ్రాడ్ చేస్తారు, ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ సరిగ్గా ఇవ్వకపోయినా సరే మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ బిహేవియరే ఫ్రాడ్యులెంట్ బిహేవియర్ అయితే అప్పుడు కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఆ కంపెనీ ఆర్గనైజేషన్కి చాలా లిటిగేషన్స్ ఉంటాయి, అప్పుడు కూడా ఆ కంపెనీకి ఫ్రాడ్యులెంట్ బిహేవియర్ ఉన్నట్టు కింద మనం తీసుకోవచ్చు. సో దేర్ ఆర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ given in SA 240 by which a fraud can occur in an organization. సో యాజ్ అన్ ఆడిటర్ మనం వెళ్ళినప్పుడు ఆ ఎస్ఏ 240లో ఉన్న ఇండికేషన్స్ ఏమన్నా కనిపిస్తే దెన్ వీ నీడ్ టు ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎస్ఏ 240. ఎస్ఏ 240 ప్రకారం మనం ఫాలో అయితే వీ కెన్ ఫైండ్ అవుట్ ది వెదర్ ఫ్రాడ్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ నాట్. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ కంపెనీ సిచ్యువేషన్ ఆర్గనైజేషన్లో ఫ్రాడ్ కానీ జరిగినట్టయితే ఎస్ఏ 240 విల్ బి రిలవెంట్. ఎస్ఏ 240 విల్ బి రిలవెంట్. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ డూ అంతా ఎస్ఏ 240లో చెప్తారు. ఓకేనా, అలాగే ఎస్ఏ 580 రిటర్న్ రిప్రజెంటేషన్స్. If you are unable to obtain any audit evidence or we want to confirm an evidence, okay na, in order to support an other audit evidence we need to obtain a written representation. అంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక పర్టికులర్ ఐటెం గురించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు, ఆర్ మన దగ్గర ఉన్న ఆడిట్ ఎవిడెన్స్ కరెక్ట్ కాదని మనకు డౌట్గా ఉంది. ఓకేనా, సో అప్పుడు మేనేజ్మెంట్ని అడుగుతాం ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమని, ఇది ఈ బ్యాలెన్స్ కరెక్టే అని చెప్పి మీ అంతటి మీరు నాకు ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమని అడుగుతాను నేను. అంటే నాకు అటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయితే నేను మేనేజ్మెంట్ని రిటర్న్ రిప్రజెంటేషన్ అడగాలి. ఓకే, సో అంటే నేను ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ అడుగుతానో 580 విల్ కమ్స్ ఇన్ టు relevance. So okay, so that is what they are saying. Not every standard is applicable to you. Okay, only the standard that are relevant for the conduct of audit should be considered. అలాగే సార్ నాకు ఒక 46 స్టాండర్డ్స్లో
లెట్ us say ఒక 30 స్టాండర్డ్స్ రిలవెంట్ అయ్యాయి, 30 స్టాండర్డ్స్ రిలవెంట్ స్టాండర్డ్స్ అయ్యాయి అనుకుందాం ఫర్ ఎ పర్టికులర్ అసైన్మెంట్. సే XYZ అండ్ కంపెనీకి ఆడిట్ చేసేటప్పుడు వీ హ్యావ్ 30 రిలవెంట్ స్టాండర్డ్స్. 30 స్టాండర్డ్స్లో నేను 5 స్టాండర్డ్స్ని యూజ్ చేయలేదు సరిగ్గా, రిలవెంట్ అయినా సరే నేను ఐ హ్యావెంట్ కంప్లైడ్ విత్ సచ్ స్టాండర్డ్స్, నాట్ కంప్లైడ్ విత్ సచ్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు నేను ఆడిట్ రిపోర్ట్లో అంటే నేను 30 రిలవెంట్ అయితే 25 నేను అప్లై చేయగలిగాను, 5 అప్లై చేయలేకపోయాను. ఓకేనా, నేను ఆడిట్ రిపోర్ట్లో ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లైడ్ విత్ ది ఆల్ స్టాండర్డ్స్ అని రాయచ్చా? ఆడిట్ రిపోర్ట్లో కంప్లైడ్ విత్ ది ఆల్ ది స్టాండర్డ్స్, ఆల్ ది రిలవెంట్ స్టాండర్డ్స్ అని రాయచ్చా? నో సార్. ఎందుకంటే నేను 5 స్టాండర్డ్స్ని రిలవెంట్ అయినా సరే నేను అప్లై చేయలేదు. కంప్లైడ్ విత్ ఆల్ ది రిలవెంట్ స్టాండర్డ్స్ అని రాయకూడదు, బికాస్ ఐ హ్యావ్ నాట్ కంప్లైడ్ విత్ ది సమ్ రిలవెంట్ స్టాండర్డ్స్. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఆల్రెడీ ఆబ్జెక్టివ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్లో ఉన్న ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ప్రతి స్టాండర్డ్కి కూడా ఒక ఇండివిజువల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఇండివిజువల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది ప్రతి స్టాండర్డ్కి కూడా. బట్ ఒక్కోసారి మనం ఆ ఇండివిజువల్ స్టాండర్డ్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ని మనం అచీవ్ చేయలేకపోవచ్చు. బట్ యాజ్ పర్ SA 200 మనం ఓవరాల్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయగలిగితే చాలు. యాజ్ పర్ SA 200 మనం ఓవరాల్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయగలిగితే చాలు. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, సో అంటే మనం ఎటువంటి స్టాండర్డ్స్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ ద స్టాండర్డ్ దట్ ఆర్ నాట్ రిలవెంట్, స్టాండర్డ్ దట్ ఈస్ నాట్ రిలవెంట్, మనకు అసలు రిలవెంట్ లేని స్టాండర్డ్ని మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్ టు కంప్లై, నాట్ రిక్వైర్డ్ టు కంప్లై, not required to comply a standard that is not relevant, a standard on auditing that was not relevant. Okay, next ఆల్రెడీ చెప్పాను సార్, ఓవరాల్ ఆబ్జెక్టివ్ కూడా నేను ఫెయిల్యూర్ అయిపోతే, ఒకవేళ ఇండివిజువల్ స్టాండర్డ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ అచీవ్ అవ్వకపోతే ఓవరాల్ ఆబ్జెక్టివ్ని మనం అచీవ్ చేయగలగాలని చెప్పాను. ఈవెన్ నేను ఎంత ట్రై చేసినా సరే ఓవరాల్ ఆబ్జెక్టివ్ని కూడా అచీవ్ చేయలేకపోతున్నాను. అంటే ఐ మీన్ నేను అసలు రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నాను. సో అటువంటప్పుడు ఐదర్ నేను మోడిఫైడ్ ఒపీనియన్ అయినా ఇవ్వచ్చు, or I can withdraw from the engagement, withdraw from the engagement. Or I can just withdraw from the engagement. ఓకే, అంటే ఇంకా ఆడిట్ నుంచి నేను తప్పుకోవచ్చు. సో అంటే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఎట్లా అప్లై చేయాలో మీకు అర్థమైందా సార్? ఓన్లీ ద స్టాండర్డ్ దట్ ఆర్ రిలవెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆడిట్ షుడ్ బి అప్లైడ్. ఓకేనా? హౌ కెన్ యూ సే దట్ ఎ పర్టికులర్ స్టాండర్డ్ ఈజ్ రిలవెంట్? A particular standard is relevant only if the standard is in effect and the circumstances given in that standard are existing in our assignment. Okay, then we can say that such a particular standard is relevant to our audit. So can I say that I have complied with all the standards without complying? No sir, you couldn't say that you have complied with all the relevant standard unless you are actually complied with. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే వీ హ్యావ్ కండక్టెడ్ ద ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆల్ రిలవెంట్ స్టాండర్డ్స్ అని ఫ్రేమింగ్ అలా స్టార్ట్ చేస్తాం. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ కంప్లీట్ విత్ ది స్టాండర్డ్
we are not supposed to use that frame. Okay, that's it. ఒకవేళ ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయలేకపోతే then we need to try achieving the overall objective. If at all, if we are not achieving the overall objective also, then we need to issue a modified opinion, or if the misstatements are very high, then we could withdraw the engagement. Either మనం modify opinion ఇవ్వడానికి ట్రై చేయాలి, like క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఒకవేళ కుదరకపోతే దెన్ we need to withdraw the engagement. ఓకేనా, the gravity of the misstatement is very high, then we need to withdraw from the engagement. This is how we have to conduct the audit in accordance with the standards on auditing. Okay, this is the first part of the SA 200. So already మనం ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనం రీజనబుల్ అష్యూరెన్స్ ఎందుకు ఇస్తాము అని అంటే, వన్ ఆఫ్ ది రీజన్ మనం ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అని చెప్పుకున్నాం. డిస్కస్ దట్ వై అన్ ఆడిటర్ గివ్స్ రీజనబుల్ అష్యూరెన్స్ ఈస్ హ్యావింగ్ ఎ రీజన్ విత్ ద ఇన్హెరెంట్ లిమిటేషన్స్. One of the reason is inherent limitations. Now let us go through the inherent limitations. What are the inherent limitations that are existing in the audit which prevents from the auditor giving the absolute assurance? Inherent limitations వల్ల auditor absolute assurance ఇవ్వలేకపోతున్నాడు. ఓకేనా, సో ఆ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా, రైట్. Come to page number 1.5. Page number 1.5. Come to page number 1.5. Like inherent limitations on audit. Inherent limitations. Inherent limitations of audit. As you know that ఒకటి ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు we will get only primary evidence. మనకి ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది, నాట్ కంక్లూజివ్ ఎవిడెన్స్. అంటే లైక్ ఇప్పుడు నేను పర్చేసెస్ ఇన్వాయిస్ వెరిఫై చేసేటప్పుడు కానీ, లేకపోతే సమ్ ఎక్స్పెన్సెస్ వెరిఫై చేసేటప్పుడు కానీ నాకు ప్రైమరీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది. యాజ్ అన్ ఆడిటర్ ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ అన్లైక్ ఇన్వెస్టిగేషన్లో ఎలా ఉంటుంది, ఆడిట్లో ఎలా ఉంటుందంటే, ఆడిట్లో మనకి ప్రైమరీ ఎవిడెన్స్ వస్తే సరిపోతుంది. మేబీ ఆ ప్రైమరీ ఎవిడెన్స్ రాంగ్ అయి ఉండొచ్చుగా, ఎస్ ఆర్ నో? సో అందుకనే ఆడిట్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ప్రైమరీ ఎవిడెన్స్. అదే ఇన్వెస్టిగేషన్లో మనం ఫైండ్ అవుట్ చేసేది, అంటే మనం కాదు, ఇన్ కేస్ ఇఫ్ ఇన్ ఇన్వెస్టిగేటర్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాడంటే, హీ విల్ ఫైండ్ ది కంక్లూజివ్ ఎవిడెన్స్. మనకి తప్పేంటనే తెలుసుకోవాలి కదా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు. ఆడిట్లో జరిగేటప్పుడు ఏం చేస్తాం, మనం ఆబ్జెక్టివ్ ఏంటి, ఒపీనియన్ ఇవ్వడం మాత్రం. అదే ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆడిట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇవ్వాలి, ఫైండ్ అవుట్ చేయాలి, రాంగ్ ఉందా లేదని కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేసేయాలి. కానీ ఆడిటర్కి అలా కాదు, రాంగ్ ఉందా లేదా అని చెప్పడం కాదు, ఆడిటర్ ఒపీనియన్ ఇవ్వడం తన ఆబ్జెక్టివ్. సో ఆడిటర్ collects a primary evidence, whereas investigator collects an conclusive evidence. సో అంటే మేబీ ప్రైమరీ ఎవిడెన్స్ may be wrong or not supporting with the
కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ప్రైమరీ ఎవిడెన్స్ మనకి ఏదో ఇచ్చేసి ఉంటారు కానీ అది రాంగ్ అయి ఉండొచ్చు. సో అంటే ఇది కూడా ఒక ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. అంటే ఈవెన్ దో మనం ఆడిట్ ఎవిడెన్స్ తీసుకొని ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినా అందులో మనం కలెక్ట్ చేసిన ప్రైమరీ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పై ఉండొచ్చు. ఓకే, సో దానివల్ల కూడా రీజనబుల్ అష్యూరెన్స్ అనేది ఇవ్వడం కుదరదు. నెక్స్ట్ పాయింట్, నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, ఇప్పుడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్లో మేనేజ్మెంట్ చాలా జడ్జిమెంట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ విల్ మేక్ జడ్జిమెంట్స్ అబౌట్ సమ్ ఫిగర్స్. Will make a judgment about some figures. Like provisions and reserves. Provisions and reserves. Like certain examples: provision for tax, provision for bad debts, provision for the creditors. Okay, so ilaga they will make a lot of provisions and reserves. సో ఇవన్నీ కూడా ఎస్టిమేషన్, బెస్ట్ ఎస్టిమేట్ వాల్యూ కింద తీసుకుంటారు వాళ్ళు. దే ఆర్ నాట్ షూర్ దట్ దే ఆర్ అక్యురేట్. ఓకేనా, యాక్చువల్ ఎక్స్పెండిచర్ కానీ యాక్చువల్ ఇన్కమ్ కానీ దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు, దీనికన్నా తక్కువ ఉండొచ్చు. దే విల్ మేక్ సమ్ రఫ్ ఎస్టిమేట్ ఫిగర్. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో యాక్చువల్ ఫిగర్సే కాకుండా ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కూడా ఉంటాయి, విచ్ ఇన్వాల్వ్ జడ్జిమెంట్ బై ది మేనేజ్మెంట్. ఓకేనా, కొన్నిసార్లు క్లోజింగ్ స్టాక్ కూడా జడ్జిమెంట్ బేస్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ వాల్యుయేషన్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్లో ఇంటాంజిబుల్ అసెట్, ది కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ ఉంటే అవి కూడా మనం బ్యాలెన్స్ షీట్లో డిస్కస్ చేస్తాం. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది, అవి కూడా బెస్ట్ ఎస్టిమేట్ వాల్యూ కింద తీసుకోవాలి. సో అటువంటప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో యాక్చువల్ ఫిగర్స్తో పాటు ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే అలా ఉంటాయో వీ కెనాట్ సే దట్ సచ్ ఎస్టిమేట్స్ ఆర్ కరెక్ట్, బికాస్ ఎస్టిమేట్స్ అనేది మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేషన్ చేశారు. ఆడిటర్కి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద ఆడిటర్ విల్ మేక్ సెపరేట్ ఎస్టిమేషన్. ఆడిటర్ ఎస్టిమేషన్ మేనేజ్మెంట్ ఎస్టిమేషన్ కరెక్ట్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. There may be some difference because no two minds can think in one way. At the same time, there may be difference of opinion between the auditor and the management. Okay, so అటువంటప్పుడు yes, there is a chance for the misstatement. Okay, మేనేజ్మెంట్ కావాలని ప్రొవిజన్స్ ఎక్కువ క్రియేట్ చేయొచ్చు, because in order to reduce the taxes or reduce the net profit. ఓకేనా, లేకపోతే కావాలనే ప్రొవిజన్ తక్కువ పెట్టచ్చు ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద నెట్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్ ద మార్కెట్, స్టాక్ మార్కెట్ షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం కోసం కానీ, లేదంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందని పబ్లిక్కి తెలియజేయడం కానీ. సో వాళ్ళు కావాలని చేయొచ్చు. దేర్ ఆర్ జడ్జిమెంటల్ ఫ్యాక్టర్స్, several other judgmental factors. So because of this nature we cannot give the reasonable assurance. Next, nature of audit procedures. Nature of audit procedures. Nature of audit procedures. Nature of audit procedures. అంటే ప్రాక్టికల్గా
మనం ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు ప్రాక్టికల్గా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. వీ కెనాట్ అప్లై ఎవ్రీ ఆడిట్ ప్రొసీజర్. మనం అనుకున్న ప్రతి ఆడిట్ ప్రొసీజర్ని ప్రతి చోట మనం అప్లై చేయడం కుదరదు సార్. ఎందుకు సార్? రీజన్స్ ఉంటాయి ప్రాక్టికల్గా. లైక్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి ప్రాపర్ ఆర్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మేనేజ్మెంట్ విల్ నాట్ ప్రొవైడ్ ప్రాపర్ ఆర్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఎప్పుడైతే వాళ్ళు ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనం ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫెక్ట్గా అప్లై చేయలేము. ఎప్పుడైతే అప్లై చేయలేమో ఎస్ దేర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద మిస్టేట్మెంట్స్. ఓకేనా? ఇన్ఫర్మేషనే సరిగ్గా ఇవ్వకపోతే, అసలు డేటా సరిగ్గా లేకపోతే మన ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఏం ఉపయోగం? ఓకేనా? సో అలాగే మనం కలెక్ట్ చేస్తాం, ఆడిట్ ఎవిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఆడిట్ ఎవిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మేబీ ఆ ఆడిట్ ఎవిడెన్స్ రాంగ్ అయి ఉండొచ్చు, ఆర్ మనం అప్లై చేసిన ఆడిట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆడిట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయలేకపోవచ్చు. insufficient or inefficient to collect the audit evidence. మన ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తున్నాం కానీ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం, ప్రాపర్ ఎవిడెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అంటే లెట్ ఇట్ బి ది వాచింగ్ అవ్వచ్చు, క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు. ఓకేనా? ఎంత ట్రై చేసినా సరే మిస్టేట్మెంట్ ఉందని ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. సో అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది, పక్కడబందీగా ప్లాన్ చేశారు. ఓకే, సో ఇన్ దాట్ కేస్, సో మనం ఎంత ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసినా మేనేజ్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కానీ, ఆడిట్ ఎవిడెన్సెస్ రాంగ్ అవడం కానీ, లేదంటే అసలు ఆడిట్ ఎవిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేయలేకపోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మిస్టేట్మెంట్స్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. సో బై దిస్ వీ కెన్ సే దట్ it is also a reason for giving the reasonable assurance only. And next, timeliness of reporting. Next, timeliness of financial reporting. Timeliness of financial reporting and balance between benefit and cost. Balance between benefit and cost. జనరల్గా ఆడిట్ మామూలుగా యూజర్స్ ఆఫ్ ది ఆడిట్ అంటే ఆడిటర్స్ని అపాయింట్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆడిటర్ విల్ గివ్ ది ఒపీనియన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం. within a reasonable time. అంటే ఖచ్చితంగా మినిమం టైంలో ఆడిటర్ రిపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు థింక్ చేస్తారు. బట్ యాక్చువల్లీ ఒకవేళ ఆడిట్ ప్రొసీజర్ టైం తీసుకుంటే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, యాక్చువల్లీ దట్ ఆడిట్ రిక్వైర్స్ ఏ లాంగ్ టైం. ఆ ఆడిట్కి లాంగ్ టైం కావాలి, కానీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎవరైతే మన ఆడిటర్ కింద అపాయింట్ చేస్తారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అవ్వచ్చు, వాళ్ళ నీడ్ అవ్వచ్చు, వీ నీడ్ టు ఇష్యూ ది ఆడిట్ రిపోర్ట్ విత్ ఇన్ ఏ లెసర్ టైం దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్. అండ్ బై that reason we will go audit sampling. దానివల్ల మనం ఏం చేస్తాం, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి we will go audit sampling. ఎప్పుడైతే మనం ఆడిట్ శాంప్లింగ్కి వెళ్ళామో ఖచ్చితంగా టెస్ట్ చెకింగ్ చేస్తాము, ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ని సెలెక్ట్ చేసి వాటిని ఆడిట్ చేస్తాము. సో దాని మీద మనం ఒపీనియన్ ఇచ్చేస్తాం, పాపులేషన్కి ప్రొజెక్ట్ చేసుకోవడం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఎస్ఏ 530. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మిస్టేట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే
ఓన్లీ మనం శాంపుల్ సైజ్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆడిట్ చేస్తాం. మన ఎంటైర్ పాపులేషన్ ఆడిట్ చేయలేదు. మేబీ శాంపుల్ సరిగ్గా తీసుకోకపోతే పాపులేషన్లో కంపల్సరీగా మిస్టేక్స్ ఉండొచ్చుగా. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ అదర్ మ్యాటర్స్. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇక్కడ టైమ్లీనెస్ ఆఫ్ ఆడిట్లో మనం లెట్స్ సే ఆర్గనైజేషన్లో ట్రాన్సాక్షన్ ఎక్కడో మిడిల్ ఆఫ్ ది ఇయర్లో జరిగింది అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ది ఇయర్లో జరుగుతుందో అప్పటికి ఆడిటర్ రాడు. ఆడిటర్ విల్ కమ్ ఎట్ ది క్లోజర్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత వస్తాడు. ఈలోపు మేనేజ్మెంట్ కనుక ఒకవేళ ఫ్రాడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా మిడిల్ ఆఫ్ ది ఇయర్లో జరిగింది కాబట్టి దాన్ని కన్సీల్ చేసేస్తారు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా వాళ్ళు డిలీట్ చేసేసే విధంగా ట్రై చేసి దే విల్ కన్సీల్ ది ఫ్రాడ్. ఓకేనా? సో ఇంటి దొంగని ఈశ్వరుడు అని కనిపెట్టలేదు అన్నట్టు మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేసేసారనుకో, ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యారనుకో, they will conceal the fraud in such a way even the auditor also may not be able to find within that given time. సో అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆడిటర్ ఏం చేస్తాడు? క్లోజర్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్కి వస్తాడు. సో మీన్ వైల్ ద మేనేజ్మెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైమ్ టు కన్సీల్ ద ఫ్రాడ్. ఇలా కూడా ఉంటాయి. ఓకేనా? బికాస్ ఆడిటర్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయలేడు కదమ్మా. ఆడిటర్ విత్ ఇన్ ది గివెన్ టైంలో ఏం చేయాలి? ప్రైమరీ ఎవిడెన్సెస్ అని కలెక్ట్ చేసి రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలి, అంతే. ఓకేనా? ఇటువంటి ఫ్రాడ్స్ డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం ఆడిటర్కి కుదరదు. అండ్ సమ్ అదర్ లిమిటేషన్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫ్రాడ్ పర్టికులర్లీ ఇన్వాల్వింగ్ ద సీనియర్ మేనేజ్మెంట్ ఆర్ కొల్యూషన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సీనియర్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు కానీ, లేదంటే కొల్యూషన్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది ఎంప్లాయీస్ ఆర్ ది మేనేజ్మెంట్. అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కొల్యూడ్ అయ్యి ఫ్రాడ్ కమిట్ చేయొచ్చు. ఓకేనా? సో అటువంటిప్పుడు ఏమవుతుంది? ఫ్రాడ్ జరుగుతుంది, ఇద్దరు పర్సన్స్ కలిసి చేస్తే. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు కన్సీల్ ద వాట్ ఎవర్ ది ఫ్రాడ్ హ్యాస్ హ్యాపెన్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు జనరల్గా ఒక ఆర్గనైజేషన్లో పర్చేజెస్ రెస్పాన్సిబిలిటీ ఒకరి దగ్గర ఉండాలి. పర్చేజెస్కి క్యాష్ పేమెంట్ రెస్పాన్సిబిలిటీ ఒకరి దగ్గర ఉండాలి. దిస్ ఇస్ వన్ పర్సన్ అండ్ దిస్ ఇస్ అదర్ పర్సన్. సో ఇలా ఉన్నప్పుడు పర్చేజ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, క్యాష్ పర్ఫెక్ట్గా పే చేస్తాడు. ఓకేనా? ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ జనరేట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి క్యాష్ కూడా బయటకు వెళ్తుంది. కానీ ఇఫ్ దీస్ టూ పర్సన్స్ కొలైడ్, ఇతను ఒక ఫేక్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఫేక్ పర్చేజ్ ఆర్డర్ మీద ఇతను క్యాష్ రిలీజ్ చేయొచ్చు. ఓకేనా? ఇతనే మెటీరియల్ డిపార్ట్మెంట్ అనుకో, మెటీరియల్ వచ్చినట్టు కూడా రాసేస్తాడు. ఓకేనా? సో అంటే ఇలా 2 పర్సన్స్ ఆర్గనైజేషన్లో ఒక 2 పర్సన్స్ కొల్యూడ్ అవడం వల్ల ఇటువంటి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ది ఎగ్జిస్టెన్స్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఎప్పుడైనా గమనించండి, ఒక ఆర్గనైజేషన్లో రిలేటెడ్ పార్టీస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎట్ లెస్సర్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. రిలేటెడ్ పార్టీస్ అంటే ఆ కంపెనీకి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్, మేబీ ఏ సబ్సిడరీ కంపెనీ అవ్వచ్చు, ఆర్ ఏ హోల్డింగ్ కంపెనీ అవ్వచ్చు, అసోసియేట్ అవ్వచ్చు, లేదంటే ఆ డైరెక్టర్ యొక్క రిలేటివ్స్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్. సో ఎప్పుడైతే రిలేటెడ్ పార్టీస్ ఉంటారో వాళ్ళకి ఫ్యూయర్ తక్కువ అమౌంట్కి ఇవ్వడం కానీ, సేల్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. లేదంటే పర్చేజెస్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్కి పర్చేజ్ చేయడం. అంటే ఈవెన్ దో లోకల్ మార్కెట్లో 10 రూపీస్కి దొరుకుతున్న ఆ కమోడిటీ రిలేటెడ్ పార్టీస్ దగ్గర నుంచి వాళ్ళు 15 రూపీస్కి కొనుక్కుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ వస్తుంది, అక్కడ ఇన్కమ్ బెనిఫిట్ వస్తుంది. ఓకేనా? సో అటువంటి ఫ్రాడ్స్ జరుగుతాయి. నెక్స్ట్, ద అకరెన్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ విత్ ది లాస్ అండ్ రెగ్యులేషన్స్. అంటే
ఆ ఆర్గనైజేషన్కి అప్లికేబుల్ అయ్యే సర్టన్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు కంప్లై చేయకపోవడం వల్ల, అంటే రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల, ఆ యాక్ట్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ పడవచ్చు. మేబీ వాళ్ళ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మేబీ ఒక్కోసారి పొల్యూషన్ యాక్ట్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఎన్విరాన్మెంట్కి సీరియస్ పొల్యూషన్ కాస్ట్ చేస్తే ఏం చేస్తారు, కంపెనీని డైరెక్ట్గా సీజ్ చేస్తారు. అంటే ఆటోమేటిక్గా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిపోతుంది. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిందంటే ఆ ఆర్గనైజేషన్కి ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్ అందరు ఇబ్బంది పడతారు. ఓకేనా? సో అది కూడా మీ స్టేట్మెంటే. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ దెమ్, బట్ ఒక్కొక్కసారి మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? సో ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ దట్ మే కాజ్ అన్ ఎంటిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. ఓకేనా? సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్. దీస్ ఆర్ ఆల్ ది inherent limitations of an audit. Inherent limitations of an audit. And because of these inherent limitations, audit was unable to issue an absolute assurance. That's it.